ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్లో 2 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి కదా. మనకి అక్కడ 22 + 15 37 మార్క్స్ 2 చాప్టర్స్ చెప్పారు. సో అక్కడికి అది ఆపి 1Bలో డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. డిఫరెన్షియేషన్లో ఈ చాప్టర్ తాలూకా వెయిటేజ్ ఏంటంటే 15 మార్క్స్. ఇది ఎలా ఉంటుందంటే వెరీ షార్ట్ నుంచి టూ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ నుంచి ఒకటి, లాంగ్ ఆన్సర్ నుంచి ఒకటి. అంటే 2 2s are 4 + 4 + 7 1s are 7. సో 15 మార్క్స్. దీని ముందర సినాప్సిస్ చెప్తాను, చెప్పాక అప్పుడు వెరీ షార్ట్ సినాప్సిస్. అన్నీ కూడా ఇవన్నీ కూడా అంతా డెరివేటివ్ ఫైండ్ చేయడం. ఫైండ్ చేస్తూ ఒకవేళ లిమిట్స్ ఇస్తే కనుక అది అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. అన్నిటికీ ఎడిషన్ కాదు, సబ్ట్రాక్షన్ కాదు, మల్టిప్లికేషన్ కాదు, డివిజన్ కాదు, అన్నిటికీ కూడా ఫార్ములా వస్తుంది. ఈ రకంగా వస్తుంది. దాన్ని ఒక్కొక్కటి చెప్తాను. ఫార్ములా ఫర్ ఫైండింగ్ డెరివేటివ్ f'(x) of a function y = f(x) using the definition is dy/dx = f'(x) limit f(x + h minus f(x) by h as h tends to 0. అలా చదవాలి. as h tends to 0 అని చదవాలి. డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎట్ ఎ పాయింట్ a f' limit f(x) minus f(a) by x minus a as x tends to e. ఈ రకంగా అప్పుడు వస్తుంది. పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే కింద ఫార్ములా అవ్వాలి. లిమిట్స్ ఇస్తే ఈ రకంగా అప్లై చేస్తాం. నెక్స్ట్ dy/dx ఆఫ్ u + v అంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉన్న 2 టర్మ్స్ అప్పుడు ఎలా వస్తుంది అంటే dy/dx ఆఫ్ u అంటే దట్ ఈస్ du/dx అని చదువుతాను. అంటే డెరివేటివ్ ఆఫ్ u + డెరివేటివ్ ఆఫ్ v అంటే dy/dx ఆఫ్ v. ఆ రకంగా వస్తుంది. అడిషన్ కానీ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ dy/dx ఆఫ్ uv ఇప్పుడు ఎలా వస్తుంది? u రెండిట్లో ఫస్ట్ టర్మ్ ముందర తీసుకో, u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అలాగే ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. డెరివేటివ్ ఆఫ్ u ఈ రకంగా వస్తుంది మల్టిప్లికేషన్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. uv అనే 2 టర్మ్స్ తాలూకా డెరివేటివ్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే డెరివేటివ్ ఆఫ్ సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. ఈ రకంగా వస్తుంది మల్టిప్లికేషన్. 3 ఉంటే dy/dx ఆఫ్ uv/w అని ఉంటే uv ఇంటూ dy/dx ఆఫ్ w ప్లస్ uw ఇంటూ dy/dx ఆఫ్ v ప్లస్ vw ఇంటూ dy/dx ఆఫ్ u. నెక్స్ట్ డివిజన్ dy/dx ఆఫ్ u/v ఫామ్లో ఉంటే డినామినేటర్ అంటే v, డినామినేటర్లో ఉండే టర్మ్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే dy/dx ఆఫ్ u మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ దట్ ఈస్ v బై v². ఈ రకంగా u/v ఫామ్లో ఉంటే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ షార్ట్లో వచ్చేవన్నీ కూడా ఈ రకంగా ఇవన్నీ కూడా వస్తాయి. dy/dx ఆఫ్ x⁴n = n ఇంటూ x⁴n - 1. ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పాను. ఆ రకంగా బైహార్ట్ చేసేది. dy/dx ఆఫ్ x⁴n ఈజ్ పవర్లో ఏదైతే ఉందో అది ముందరికి వస్తుంది. n ఇంటూ x⁴, ఆ పవర్లో వాల్యూ 1 రెడ్యూస్ అవుతుంది. x⁴n - 1 దట్ ఈస్ ద ఫార్మ్. dy/dx ఆఫ్ 1/x⁴n. ఇప్పుడు x⁴n కింద డినామినేటర్లో ఎప్పుడైతే ఉందో న్యూమరేటర్లోకి వస్తే x⁻n వస్తుంది కదా, u/v ఫామ్లో ఉంది. అందుకని -n/x⁴n + 1 ఆ రకంగా వస్తుంది. dy/dx ఆఫ్ log x, log xకి డెరివేటివ్ 1/x. dy/dx ఆఫ్ log x టు ది బేస్ a అంటే అక్కడ కిందన x కిందన
కాన్స్టెంట్ ఏదైనా ఇస్తే కనుక అప్పుడు ఫస్ట్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఏమిటి 1/x కదా, ఇప్పుడే కదా చెప్తున్నా, ఇంటూ లాగ్ ఈ టు ది బేస్ ఏ అని చదవాలి. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఎక్స్, అలా కాకుండా ఎక్స్ ప్లేస్లో 2x కానీ 3x కానీ ఉంటే ఈ పవర్ 2x కానీ ఈ పవర్ 3x కానీ ఉంటే ముందర ఈ పవర్ 2x వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ 2x ఉందండి, ఈ పవర్ 2x వచ్చి మళ్ళీ dx ఆఫ్ 2x కదా, అది x అనుకుంటాం 2xని, దేన్నైతే x అనుకున్నామో దానికి మళ్ళీ డెరివేటివ్ ఫైండ్ చేయాలి. సో ఆ రకంగా అంటే dx ఆఫ్ 2 ఈ పవర్ 2x ఇంటూ dx ఆఫ్ 2x అంటే 2, ఆ రకంగా వస్తుంది. అలాగే చేయాలి. నెక్స్ట్ dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ అంటే కాన్స్టెంట్, కింద కాన్స్టెంట్ నుండి పవర్ ఎక్స్ ఉంటే ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ టు ది బేస్ సి, ఆ రకంగా వస్తుంది. ఇవి కూడా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి డెరివేటివ్, ఇవి కూడా అంతే చాలా ఇంపార్టెంట్. dx ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ కాస్ ఎక్స్, dx ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ మైనస్ సైన్ ఎక్స్, dx ఆఫ్ tan x is secant square x, dx of cot x is minus cosecant square x, dx of secant x is secant x tan x, dx of cosecant x is minus cosecant x cot x. ఈ రకంగా వస్తుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి అయితే ఎలా వస్తాయి అవి చూ. dx of sin inverse x is equal to 1/√1 minus x square, dx of cos inverse x is equal to 1/√1 minus x square, dx of tan inverse x is equal to 1/1 plus x square, dx of cot inverse x is equal to 1/(-1/1 plus x square, dx of secant inverse x is equal to 1/mod x into square root of x square minus 1, dx of cosecant inverse x 1/(-1/mod x into square root of x square minus 1. వీటిలో కొన్ని ప్రూఫ్ కూడా అడుగుతారు, అప్పుడు చెప్తాను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు. dx of sin h inverse x హైపర్బోలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవి ఎలా వస్తాయి చూద్దాం. dx of sin h inverse x is 1/√1 plus x square, dx of cos h inverse x is 1/square root of x square minus 1, dx of tan h inverse x is 1/1 minus x square, dx of cot h inverse x is 1/1 minus x square, dx of secant h inverse x is equal to -1/mod x into square root of 1 minus x square, dx of cosecant h inverse x -1/mod x into square root of x square plus 1. ఆ రకంగా హైపర్బోలిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవన్నీ కూడా ట్రిగ్నోమెట్రీలో వస్తాయి, అవి చెప్తాను. నెక్స్ట్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x పవర్ g ఆఫ్ x, అంటే రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, దెన్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు అంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తాం, చేస్తాం ప్రాబ్లమేటిక్గా చెప్తాం. g ఆఫ్ x ఇంటూ లాగ్ f ఆఫ్ x, which implies that log y కి డెరివేటివ్ 1/y into dy/dx is equal to, ఇప్పుడు యూవీ ఫామ్లో ఉంది కదా g ఆఫ్ x ఇంటూ లాగ్ ఆఫ్ f ఆఫ్ x అనేది, సో gx ఇంటూ 1/f ఆఫ్ x, లాగ్ ఎఫ్ ఎక్స్ డెరివేటివ్ అంటే 1/x కదా, సో లాగ్ ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ అనుకున్నాను, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x అంటే 1/f ఆఫ్ ఎక్స్, మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాని డెరివేటివ్ అంటే f డాష్ ఎక్స్, ప్లస్ యూవీ ఫార్ములా అంటే ఏమిటి, మళ్ళీ ఇప్పుడు లాగ్ ఎఫ్ ఎక్స్ v తీసుకుంటాం, g ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ అంటే g డాష్ ఎక్స్, ఈ రకంగా ఫైండ్ చేస్తాం. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఆ రకంగా కూడా ప్రాబ్లమ్స్. డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, z ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x, దెన్ dy/dz ఈజ్ ఈక్వల్ టు df/dz, దట్ ఈజ్ ఈక్వల్ టు f డాష్ x బై g డాష్ x. అది ఫార్మ్, ఇది ప్రాబ్లమేటిక్గా చెప్పారు, అప్పుడు ఈజీగా అర్థం. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t, y ఈజ్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ t, దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dt బై, అంటే dy/dxని ఇలా కూడా రాయొచ్చు కదా, dy/dt బై dx/dt, దట్ ఈజ్ ఈక్వల్ dy/dt ఈజ్ g డాష్ t, dx/dt ఈజ్ f డాష్ t. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ చైన్ రూల్. సో d²y/dx స్క్వేర్ అంటే d/dx అంటే మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, d/dx ఆఫ్ dy/dx, దట్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ dy/dx ఇంటూ dt/dx. ఇవి సినాప్సిస్, చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా, అంత బాగా చేస్తే చాలా ఈజీ డిఫరెన్షియేషన్. అలాగే ఇంటిగ్రేషన్, నెక్స్ట్ అంతా కూడా ఇంటిగ్రేషన్, ఇవి మనకి బాగా ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ బాగా నేర్చుకుంటే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ అంతా కూడా ఈజీ అవుతుంది. అది కూడా ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్, కాబట్టి ముందర డిఫరెన్షియేషన్ బాగా నేర్చుకోండి.
థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ.